పెన్ డ్రైవ్. కనీసం దీంట్లోనైనా ఊర్మిళకు సంబంధించిన విషయం ఏమైనా తెలుస్తుందేమో. అయినా ఈ బాడీని ఇంతకు ముందెప్పుడో చూసినట్టుందే. ముఖానుకున్న ముసుకుది మర్యాదగా బయటికి వెళ్ళకపోతే ప్రెస్ వాళ్ళని పిలవాల్సి వస్తుంది. ఇలా అర్ధరాత్రి పూట ఇంట్లోకొచ్చి వేధిస్తున్నావని టీవీలో వచ్చిందనుకో, ఈసారి సస్పెండ్ కాదు, డిస్మిస్ అవుతావు. ఏంటిది? ఏమున్నాయి దీంట్లో? అది మా వారిది. ఆయన ఆఫీస్ వర్క్ కి సంబంధించి అందులో ఏవేవో ఉంటాయి. మీ ఆయన ఆఫీసు ఇప్పుడు జైలు కదా. జైలు బద్దలు కొట్టి ఎలా తప్పించుకోవాలన్న ప్లాన్ ఏమైనా ఇందులో ఉందా? ఒకసారి స్టేషన్లో చెక్ చేసిస్తాను. నా ఇంట్లో వస్తువులు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్లే హక్కు మీకు లేదు. మర్యాదగా అది ఇలా ఇవ్వండి. మరి ఎక్కువ మాట్లాడుతున్నావు. అసలు మీతో మాట్లాడేదేంటి? ప్రెస్ వాళ్ళని పిలిస్తే వాళ్ళే చూసుకుంటారు. ఇదిగో, పోలీసోడిని కొట్టేశాను కదా అని చాలా ధైర్యం వచ్చేసింది నీకు. ఆ రోజు నీకు అవకాశం అలా వచ్చింది, అదే అవకాశం నాకు ఒక రోజు వస్తుంది. ఆ రోజు నీకుంటుంది. ఎందుకురా వీడితో పెట్టుకున్నానని కుమిలి కుమిలి చస్తావు. చనిపోయిన రోజు రాత్రికే టికెట్ బుక్ చేస్తుందే. ఒకవైపు ఆయన్ని బెదిరించింది, ఆయన్ని చంపుతానని నన్ను బెదిరించింది. ఇంత టెన్షన్లో ముంబై టికెట్ ఎందుకు బుక్ చేసింది?
వీడేంటి ఇలా చూస్తున్నాడు? $200. ఓకే మేడం. రే, కస్టమర్ని గుడ్లప్పగించి చూస్తావేంట్రా? ఆవిడెళ్ళి సారీ కంప్లైంట్ ఇచ్చిందనుకో నీ ఉద్యోగం ఊడిద్ది. ఆ మేడం ఎవరో గుర్తుపట్టావా? గుర్తుపట్టడానికి సినిమా హీరోయిన్ కాదుగా. హీరోయిన్ అయితేనే చూస్తావేంది? మరి ఆ రోజు కారులో వచ్చి క్యాన్ లో 10 లీటర్లు పెట్రోల్ కొట్టించుకొని అదే రోజు రాత్రి చనిపోయిందని మనం అందరం పేపర్లో చూసి మాట్లాడుకున్నామే. అవునవును. ఆవిడికి ఈవిడికి సంబంధం ఏంటి? పేపర్ సరిగా చూసావా లేదా? ఆ మేడం చంపింది ఈవిడే. అవునరా, సరిగ్గా గమనించలేదు. ఆ మేడంని చంపింది ఈవిడే కదా. అదే కదా చెప్పేది. ఆ రోజు ఎవరైతే మన దగ్గర పెట్రోల్ కొనుక్కొని పోయిందో ఆ మేడంని పెట్రోల్ పోసి తగలబెట్టి చంపింది ఈవిడే. గుడ్ మార్నింగ్. హే, ఎదురుగా నువ్వే, ఫోన్లో నువ్వే. గుడ్ మార్నింగ్ సావిత్రి. ఏంటి ఇంత ఎర్లీగా కాల్ చేసావు? సారీ, డిస్టర్బ్ చేశానా? నీ ఫోన్ నన్ను డిస్టర్బ్ చేయడం ఏంటి సావిత్రి? చెప్పు, ఏంటి విషయం? మీతో కొంచెం మాట్లాడాలి. ఎక్కడున్నారు? నేనా? నేను ఇంటి దగ్గరే ఉన్నాను. చెప్పు, ఎక్కడికి రమ్మంటావు? మీరు రావాల్సిన పని లేదు, నేనే వస్తున్నాను. అడ్రస్ తెలుసుకుందామని ఫోన్ చేశాను. నీకెందుకు సావిత్రి శ్రమ? నేనే వచ్చావాడిని కదా. హెల్ప్ చేస్తున్నారు కదా అని మిమ్మల్ని నా చుట్టూ తిప్పుకోవడం ఏం బాగుంటుంది? హే, డోంట్ థింక్ లైక్ దట్. అడ్రస్ చెప్పండి, నేనే వచ్చేస్తాను. ఇప్పుడు ఎక్కడున్నావు? టోలీ చౌకీ పెట్రోల్ బంక్ దగ్గరలో ఉన్నాను. అవునా? చాలా దగ్గరలోనే ఉన్నా. నో ప్రాబ్లం. అలా ముందుకొచ్చి సెకండ్ లెఫ్ట్ తీసుకో. ఆ తర్వాత స్ట్రైట్గా వచ్చేస్తే డెడ్ ఎండ్ బిల్డింగ్లో నా పెంట్ హౌస్. సరే, 10 minutesలో వచ్చేస్తాను. ఇంటికి వస్తుందంటే నా లైఫ్లోకి రావడానికి ఎక్కువ రోజులు పట్టదనమాట. ఎస్ ఎస్. ఓ మై గాడ్. రే, తన దృష్టిలో నువ్వు గుడ్ బాయ్ రా. ఇలా తనకు కనిపిస్తే ఎలా? కమాన్, క్లీన్.
వెల్కమ్ సావిత్రి. నా చిన్న ప్రపంచంలోకి మొదటిసారిగా అడుగు పెడుతున్న నీకు స్వాగతం. కుడికాలు ముందు పెట్టరా. ఐ మీన్ మళ్ళీ మళ్ళీ రావాలంటే అది సెంటిమెంట్ కదా. ప్లీజ్ కమ్. ఏంటండి ఇది? ఇంటి నిండా నా ఫోటోలు పెట్టుకుని ఈరోజు నువ్వు నేనయ్యాం సావిత్రి. నా మనసుకు మాత్రం ఇప్పటికీ మనమే. నువ్వు సత్యప్రసాద్ భార్యవే, కానీ ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నా ప్రాణం. ఈరోజు తను నాతో లేకపోయినా తన జ్ఞాపకాలతో, తన ఫోటోలతో ఇలా బతికేస్తున్నాను. నా జీవితంలో నువ్వు లేకపోవచ్చు, కానీ నీ జ్ఞాపకాలు, నీ మీద ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది. ఉండొచ్చు, కానీ ఈరోజు నేను మరొకరి భార్యని. నా ఫోటోలు ఇలా మీ ఇంట్లో ఉండటం పద్ధతి కాదు. బయట వాళ్ళు ఎవరైనా చూసినా బాగుండదు. ప్లీజ్ ఈ ఫోటోలు తీసేయండి. నువ్వెలాగో లేవు, కనీసం నీ ఫొటోస్ కూడా నా దగ్గర ఉండకూడదా? నీలా నేను మర్చిపోలేను సావిత్రి. మీ మనసులోంచి నన్ను నేను తీసేయలేకపోవచ్చు, కానీ మరొక మనిషితో నా బంధం ముడిపడిపోయింది. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. చచా, నిన్ను బాధ పెట్టే పని నేనెప్పుడు చేయను సావిత్రి. ప్లీజ్ కూల్. కూల్ కూల్ సావిత్రి, ప్లీజ్. ప్లీజ్ సావిత్రి, ఏడవద్దు. నిన్ను బాధ పెట్టింది ఈ ఫోటోగ్రాఫ్సే కదా. నెక్స్ట్ టైం నువ్వు వచ్చేసరికి ఇవి ఉండవు, ఓకేనా? మీ ఇష్టాన్ని కూడా నా ఇష్ట ప్రకారం ఉండాలంటున్నందుకు నన్ను క్షమించండి. లీవ్ ఇట్ సావిత్రి, అవన్నీ వదిలే. ఏదో మాట్లాడాలన్నావు, ఏ విషయం గురించి?
చనిపోయిన 24వ తేదీ రాత్రికే తను ముంబై వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసుకుంది. దాందే ఉంది, చనిపోతానని తనకు తెలియదుగా, అందుకే బుక్ చేసుకుంటుంది. చనిపోకుండా ఉండుంటే బాంబే వెళ్ళుండేదేమో. ఒకవైపు మాకు ఫోన్ చేసి మమ్మల్ని విడదీస్తానని ఆయన్ని చంపేస్తానని నన్ను బెదిరిస్తూ ముంబైకి టికెట్స్ బుక్ చేసేంత తీరిక ఎక్కడుందా అని నా అనుమానం. వాలబుల్ పాయింట్. బ్రతుకుంటే ఎందుకు బుక్ చేసిందో ఏంటో తెలుసుకోవచ్చు, కానీ ఇప్పుడు తనే లేదుగా. ఆయన్ని విడిపించుకోవాలంటే కనిపించే ప్రతి దాంట్లో ఆధారం దొరుకుతుందేమోనని వెతకాల్సొస్తుంది. సావిత్రి, నీ భర్తని విడిపించే బాధ్యత నాది అని చెప్పాను కదా. సత్య నిర్దోషిగా బయటికి నేను తీసుకొస్తాను. యూ డోంట్ వరీ. ఒంటరిగా నువ్వు ఇలా కష్టపడాల్సిన అవసరం లేదు. అది నీకు మంచిది కూడా కాదు. నేనున్నాను కదా. ఆయన్ని త్వరగా బయటకు తీసుకురావాలి, అదే నా కోరిక. తెస్తాను. ఐఎమ్ ష్యూర్. తన గురించే నేను ఆలోచిస్తున్నాను. వాణ్ణి బయటికి రాకుండా ఎలా ఆపుదామా, నిన్నెంత త్వరగా నా సొంతం చేసుకుందామా అని. మందు పడకపోతే చెవులు వినపడవు, కాళ్ళు కనపడవు. ఇప్పుడు చెప్పన్నా నీకేం కావాలా? నాకొక 20 సంవత్సరాల అమ్మాయి శవం కావాలి. 20? ఆ వయసు శవాలు నా దగ్గర ప్రస్తుతానికి లేవే. 30 ఏళ్ళది పర్లేదా? మాకు కావాల్సింది 20 ఏళ్లదే. ఈ మధ్య శవాలకి డిమాండ్ ఎక్కువైపోయింది. నచ్చిన శవాన్ని ఇద్దామంటే తయారు చేసేది కాకపోయా. రేయ్, కొంచెం అర్జెంట్ రా. అయితే నన్నేటి చేయమంటారేటి? 3వ వార్డులో యాక్సిడెంట్ కేసు ఒకటి ఉంది. సాయంకాలానికి పోద్దంటున్నారు. అదొస్తే అట్నే ఇస్తాలే. రేయ్, గ్యారంటీగా వస్తుందంటావా? పోద్దంటున్నారు. పోతే వస్తుంది, లేదంటే నానెట్ చేసేది. 10 కాదు 20 ఇస్తా. ఆ శవం సాయంత్రం లోపల వచ్చేటట్టు చూడు. ఆ మాట నాకు ముందే చెప్పాలా? అట్టానే చూస్తాలే. చీకటి పడ్డ తర్వాత రాపో. ఏందే అట్ట చూస్తున్నావా? ఏందయ్యా ఈ పనులు? చేసే పనేదో చేస్తున్నావు, వచ్చే జీతం వస్తుంది. అది చాలక ఈ పాడు పనులేంటి? నేను అంతో ఇంతో సంపాదిస్తున్నాను కదా, ఇంకెందుకయ్యా? నా మాటిని ఈ పనులు మానేయ్. ఓసోస్, ఇది మరీ బాగుందే. ఏదో వింటున్నాను కదా అని ఓ నీతులు చెప్పేత్తనా? అయినా అవసరాన్ని బట్టి నీకో నీతి, నాకో నీతా? ఇప్పుడు నేనేమన్నానయ్యా? లేకపోతే ఏంటే? మీ పెద్దోళ్ళకి కావాలి అంటే దగ్గరుండి నువ్వే చేయిస్తావా? నా మందు కోసం నేను తప్పులు చేస్తే నీతులు చెప్తావా? అసలు ఆ రోజు అయ్యో, ఆ విషయం ఎప్పుడు ఎక్కడ మాట్లాడొద్దని చెప్పానా? తేడా వస్తే కొంప మునిగిద్ది కాదా? ఆ భయం ఉన్నదానివి నన్ను కదిలి మాక. నా నోరు అసలే మంచిది కాదు. సర్లే, నీ చావు నువ్వు చావు. ఆయన నాకెలా దూరం అవుతారో చూస్తాను. ఇది కేవలం తాలే కాదు, నా ప్రాణమని అందరికీ అర్థమయ్యేలా చేస్తాను.